ఇప్పుడు చెప్పేది చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. నేను చెప్పేది ఎలక్ట్రోలక్స్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్. దీన్నే మనం 3 ఫ్లూయిడ్ అబ్జార్ప్షన్ సిస్టమ్ అని కూడా అనొచ్చు. ఓకేనా, దీన్నే ఏమనొచ్చు 3 ఫ్లూయిడ్స్ అబ్జార్ప్షన్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ అని కూడా అనొచ్చు, ఆర్ 3 ఫ్లూయిడ్స్ అబ్జార్ప్షన్ సిస్టమ్ అని కూడా అనొచ్చు. సో మనకి మేజర్ పార్ట్స్ వచ్చేసి మన పంపు ఉండిద్ది కదా. ఓకేనా, సో పంపు ఇన్ బిట్వీన్ అబ్జార్బర్ సిస్టమ్ జనరేటర్ సిస్టమ్ సింపుల్ వేపర్ అబ్జార్ప్షన్ రిఫ్రిజిరేషన్ సిస్టంలో చూస్తే ఈ రెండింటికి మధ్యలో పంపు ఉండిద్ది అన్నమాట. ఓకేనా, ఆ పంపుని ఎలిమినేట్ చేయడం కోసమే ఇక్కడ 3 ఫ్లూయిడ్స్ యూజ్ చేస్తాం. దీన్ని 3 ఫ్లూయిడ్స్ అబ్జార్ప్షన్ ఓకేనా 3 ఫ్లూయిడ్ అబ్జార్ప్షన్ రిఫ్రిజిరేషన్ దట్ ఈస్ అబ్జార్ప్షన్ సిస్టమ్ అంటారు. సో దీంట్లో ఏమి యూజ్ చేస్తాం? 3 ఫ్లూయిడ్స్. ఒకటి అమోనియా యూజ్ చేస్తాం, 2 H2O, 3 H2 దట్ ఈస్ హైడ్రోజన్ పార్టికల్స్ యూజ్ చేస్తాం. అలాగే హైడ్రోజన్ డైహైడ్రోజన్. ఇలా 3 ఫ్లూయిడ్స్ యూజ్ చేసి రిఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్ చేస్తాం కాబట్టి దీన్ని 3 ఫ్లూయిడ్స్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ అంటారు. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతున్నాడు. దీన్ని ఎలక్ట్రోలక్స్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ గురించి అని కూడా అనొచ్చు. ఓకేనా, నేను వేపర్ అబ్జార్ప్షన్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ గురించి చెప్పాను, అలాగే వేపర్ కంప్రెషన్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ గురించి చెప్పాను, అలాగే ఎయిర్ కూలింగ్ సిస్టమ్స్ గురించి చెప్పాను. సో ఒకదానికొకటి దట్ ఈస్ నియర్లీ ఒక 30 వీడియోస్ ఉండొచ్చు మ్యాక్సిమం. సో ఒకదానికొకటి ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే ఆర్ఆర్ఐసి చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో ప్రాబ్లమ్స్ కూడా చేయించాను నేను. సో అన్నీ కూడా చాలా ఈజీ మెథడ్లో ఉంటాయి. దీంట్లో ఎలా పాస్ అవ్వాలో ఈజీ మెథడ్లో చెప్పాను అన్నమాట. సో ఉంటే చూడండి ఒకసారి. ఓకేనా, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ 3 ఫ్లూయిడ్స్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ దట్ ఈస్ ఎలక్ట్రోలక్స్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్కి వచ్చేటప్పటికి ఇక్కడ మెయిన్ కాంపోనెంట్స్ వచ్చేసి జనరేటర్, రెక్టిఫైయర్, కండెన్సర్, ఎవాపరేటర్, అబ్జార్బర్ అండ్ హీట్ ఎక్స్చేంజర్. ఇది మేజర్ కాంపోనెంట్స్ ఇన్ ఎలక్ట్రోలక్స్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్. ఎలక్ట్రోలక్స్ రిఫ్రిజిరేషన్ సిస్టంలో ఇవి మేజర్ కాంపోనెంట్స్ అనమాట. ఈ మేజర్ కాంపోనెంట్ చూడండి ఒకసారి, జనరేటర్ అలాగే రెక్టిఫైర్. సో ఇలా చూస్తే కనుక ఫస్ట్ ఎవాపరేటర్ ఏం చేసిందంటే ఎవాపరేటర్ ఏం చేసిందంటే హీట్ని రిసీవ్ చేసుకుంది. హీట్ని రిసీవ్ చేసుకుని అంటే రూమ్ నుంచి హీట్ని రిసీవ్ చేసుకొని ఇట్ ఈస్ మిక్స్డ్ విత్ హైడ్రోజన్ పార్టికల్స్తో మిక్స్ అవుతుంది. మిక్స్ అయ్యి అబ్జార్ప్షన్ రిఫ్రిజిరేషన్ సిస్టంలోకి ఎంటర్ అవుతుంది. సో అబ్జార్ప్షన్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ మనం ఏం చేస్తామంటే అబ్జార్బర్లో కూలింగ్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్ చేస్తాం, అంటే కూలింగ్ వాటర్ ఇన్నో అవుట్ చేస్తాం అన్నమాట. సో ఇన్నో అవుట్ చేసినప్పుడు ఏంటంటే H2 హైడ్రోజన్ పార్టికల్స్ పైకి వెళ్ళిపోయి ఎవాపరేటర్కి వెళ్ళిపోద్ది. ఓన్లీ అమోనియా పార్టికల్స్ మాత్రం ఇట్ ఈస్ మిక్స్డ్ విత్ వాటర్. NH3 ప్లస్ H2O ఈ రెండు పార్టికల్స్ కూడా హీట్ ఎక్స్చేంజర్ ద్వారా జనరేటర్లోకి ఎంటర్ అవుతాయి. ఓకేనా, NH3 ప్లస్ H2 అంటే ఎవాపరేటర్లో H2 అనే ఒక హైడ్రోజన్ డైహైడ్రోజన్ అనే పార్టికల్ యూజ్ చేస్తామన్నమాట. ఓకేనా, ఇన్ ఆర్డర్ టు ప్రొడ్యూస్ దట్ ఈస్ కంప్రెషన్ ప్రాసెస్, దట్ ఈస్ పంపింగ్ ప్రాసెస్ రెడ్యూస్ చేయడం కోసం ఈ హైడ్రోజన్ పార్టికల్స్ యూజ్ చేస్తామన్నమాట. ఓకేనా, ఎక్స్ట్రా ఒక ఫ్లూయిడ్ యూజ్ చేస్తాం. సో ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? సో NH3తో హైడ్రోజన్ పార్టికల్స్ మిక్స్ అయ్యి అబ్జార్బర్లోకి ఎంటర్ అవుతుంది. అబ్జార్బర్లో హైడ్రోజన్ పార్టికల్ పైకి వెళ్ళిపోతుంది. ఓకేనా, సో దీన్ని ఏం చేస్తాను, కూల్ చేయడం వల్ల హైడ్రోజన్ పార్టికల్స్ పైగా లేయర్ ఫామ్ అయిపోయి పైకి వెళ్ళి ఎవాపరేటర్లోకి వెళ్ళిపోతాయి. హైడ్రోజన్ పార్టికల్స్ పైకి వెళ్ళిపోతాయి, మళ్ళీ ఎవాపరేటర్లోకి వెళ్ళిపోతాయి. NH3 మిక్స్డ్ విత్ వాటర్ వీక్ సొల్యూషన్తో, ఈ వీక్ సొల్యూషన్ ద్వారా వస్తుంది కదా, దీని ద్వారా వచ్చిన వీక్ సొల్యూషన్తో వాటర్తో మిక్స్ అయ్యి సో దీంట్లోకి ఎంటర్ అవుతాను త్రూ హీట్ ఎక్స్చేంజర్ ద్వారా జనరేటర్లోకి ఎంటర్ అవుతాం అన్నమాట. ఈ జనరేటర్లో ఏం జరిగిందంటే హీటింగ్ అనేది జరిగింది. సో హీటింగ్ కాయిల్స్ ఉంటాయి. ఓకేనా, దీని హీటింగ్ కాయిల్. ఈ హీటింగ్ కాయిల్ ద్వారా హీట్ జరిగినప్పుడు ఏమవుతుందంటే అమోనియా పార్టికల్స్ ఏదైతే అమోనియా ప్లస్ వాటర్ ఏదైతే ఉందో అమోనియా పార్టికల్స్ ఓన్లీ అమోనియా సో ఎంటర్ ఇంటూ రెక్టిఫైయర్ ద్వారా ఎంటర్ అవుతుంది. 99% అమోనియా పార్టికల్స్ మాత్రమే రెక్టిఫైయర్లోకి ఎంటర్ అవుతుంది.
రిమైనింగ్ వాటర్ పార్టికల్స్ వీక్ సొల్యూషన్ అంటే దాన్ని వీక్ సొల్యూషన్ అంటారు, దట్ ఈస్ H2O. ఇట్ ఈస్ ఎంటర్డ్ ఇన్ టు ద త్రూ హీట్ ఎక్స్చేంజర్ ఎంటర్డ్ ఇన్ టు ద అబ్జార్బర్. మళ్ళీ వీక్ సొల్యూషన్ మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చేసింది. అమోనియా మాత్రం రెక్టిఫైయర్ ద్వారా రెక్టిఫైయర్కి వెళ్తాయి. దీన్ని వాటర్ సెపరేటర్ అంటారు, వాటర్ సెపరేటర్, దీన్ని వాటర్ సెపరేటర్ అంటారు, రెక్టిఫైర్ని వాటర్ సెపరేటర్ అంటారు అన్నమాట. సో ఇక్కడ ఏమవుతుంది అంటే వాటర్ ఇన్ కేసు 99% అమోనియా ఉంటుంది, రిమైనింగ్ పర్సంటేజ్ 1% ఏమవుతుందంటే వాటర్ ఉంటుంది, H2O ఉంటుంది. ఈ వాటర్ పార్టికల్స్ని రెక్టిఫైర్ ద్వారా మనం ఏం చేస్తామంటే పూర్తిగా రిమూవ్ చేస్తాం అన్నమాట. పూర్తిగా రిమూవ్ చేసి కండెన్సర్లో ప్యూర్ అమోనియా వేపర్ NH3 వేపర్ ఎంటర్ అవుతుంది దీంట్లోకి కండెన్సింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత NH3 లిక్విడ్ సో ఎగ్జిట్ అవుతుంది అన్నమాట కండెన్సర్. ఓకేనా? NH3 లిక్విడ్ వేపర్లోకి వచ్చింది. ఈ వేపర్లో మళ్ళీ లిక్విడ్ ఏం చేసింది, ఈ వేపర్ లిక్విడ్ మళ్ళీ రూమ్ నుంచి టెంపరేచర్ రిసీవ్ చేసుకుంటుంది, మళ్ళీ గ్యాస్ చేంజ్ అవుతుంది. ఓకేనా? గ్యాస్ కింద చేంజ్ అయ్యి ఈ అమోనియా గ్యాస్ హైడ్రోజన్ గ్యాస్తో మిక్స్ అయ్యి ఈ గ్యాస్ వేపర్ గుర్తుపెట్టుకోండి. సో అమోనియా గ్యాస్ మిక్స్ అయ్యి మళ్ళీ అబ్జార్బర్లోకి వెళ్తున్నాను. అబ్జార్బర్లో మళ్ళీ సేమ్ ప్రాసెస్. మళ్ళీ అబ్జార్బర్లో ఏముంది, అమోనియా పార్టికల్స్, దట్ ఈస్ అమోనియా పార్టికల్ హైడ్రోజన్ పార్టికల్ సెపరేట్ అయిపోయింది. సెపరేట్ అయ్యి హైడ్రోజన్ పైకి వెళ్ళిపోయింది. దీని ద్వారా వచ్చిన ఏదైతే వీక్ సొల్యూషన్ ఉందో దాంతో మిక్స్ అవుతుంది. మిక్స్ అయ్యి మళ్ళీ అంటే టూ ప్రాసెస్ జరుగుతుంది. ఒకటి హైడ్రోజన్ పార్టికల్స్ సెపరేట్ అవడమే కాకుండా హైడ్రోజన్ పార్టికల్ సెపరేట్ అయిపోతే అట్ ద సేమ్ టైం మిక్స్డ్ విత్ H2O వాటర్తో మిక్స్ అవుతుంది అన్నమాట. వాటర్తో మిక్స్ అంటే ఈ అబ్జార్బర్లో 3 ఫ్లూయిడ్స్ అనేది మనకు ఒకటి H2, ఇంకోటి NH3 అండ్ H2O. 3 ఫ్లూయిడ్ అబ్జార్ప్షన్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ 3 ఫ్లూయిడ్స్ యూజ్ చేస్తారు కాబట్టి దీంట్లో అబ్జార్బర్లో దీన్ని 3 ఫ్లూయిడ్స్ అబ్జార్ప్షన్ సిస్టమ్ అని కూడా అనొచ్చు అన్నమాట. ఓకేనా? సో 3 ఫ్లూయిడ్స్, ఒక ఫ్లూయిడ్ H2O పైకి వెళ్ళిపోద్ది నెక్స్ట్ ఓకేనా? సో ఇది ఇక్కడ 3 ఫ్లూయిడ్స్ యూజ్ చేస్తాం కాబట్టి 3 ఫ్లూయిడ్స్ అబ్జార్ప్షన్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ అయింది అన్నమాట. సో ఇది ఏం కాదు, పంపు ఒకటి యూజ్ చేస్తాం కదా, పంపు ప్రాక్టికల్ అబ్జార్ప్షన్ రిఫ్రిజిరేషన్ చెప్పాను ఆల్రెడీ, నేను చెప్పాను. అదొక్కసారి చూడండి. ఈ దట్ ఈస్ అబ్జార్బర్కి జనరేటర్కి మిడిల్లో పంపు ఉండిద్ది అన్నమాట. ఆ పంపుని పూర్తిగా రిమూవ్ చేయాల్సి, లిక్విడ్ని పంప్ చేయడానికి, లిక్విడ్ని సెండ్ చేయడానికి పంపు ఒకటి యూజ్ చేస్తాం. ఆ పంపు కూడా ఏముంటుంది అన్నమాట, హైడ్రోజన్ని, ఈ హైడ్రోజన్ 3 పార్టికల్స్ ఏమున్నాయో ఈ పార్టికల్ ఏం చేసిందంటే ఈ NH3ని H2ని పంపించేసింది అన్నమాట. హైడ్రోజన్ పార్టికల్ డైరెక్ట్ పంప్ చేసి. ఓకే, అర్థమైందా? సో మళ్ళీ ఇంకోసారి నేను చెప్తాను చూడండి. జనరేటరు, రెక్టిఫైయర్, ఇదే వాటర్ సెపరేటర్ అన్నాను. సో ఒకదాని జనరేటర్లు ఏం చేస్తామంటే అమోనియా ప్లస్ వీక్ సొల్యూషన్ వాటర్ ఏదైతే వచ్చిందో దాన్ని హీట్ చేస్తామంటే, హీట్ చేసి అమోనియా మాత్రమే పైకి వెళ్ళింది, వీక్ సొల్యూషన్ H2O మాత్రం మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చేసింది. ఇది ఒకటి జనరేటర్. నెక్స్ట్ రెక్టిఫైయర్ ఏం చేసింది అంటే వాటర్ని పూర్తిగా రిమూవ్ చేసేసింది ఒక్కొక్క కాంపోనెంట్. నెక్స్ట్ కండెన్సర్ ఏం చేస్తుంది, వాటర్ వేపర్ని, అమోనియా లిక్విడ్ కింద చేంజ్ చేసింది. అలాగే ఎవాపరేటర్ ఏం చేసింది అంటే ఎవాపరేటర్ రూమ్లో ఉన్న టెంపరేచర్ని రిసీవ్ తీసుకుని టెంపరేచర్ తీసుకోవడం అంటే ఏంటి మీనింగ్, దాన్ని కూల్ చేస్తున్నాడు తీసుకుని ఇట్ ఈస్ మిక్స్డ్ విత్, ఈ ఎవాపరేటర్ మిక్స్డ్ విత్ NH3 ప్లస్ H2O మిక్స్ అవుతుంది. గ్యాస్ కానీ లిక్విడ్ కాస్త ఇందులోకి ఎంటర్ అయిన తర్వాత గ్యాస్ చేంజ్ అవుతుంది. ఈ గ్యాస్ మిక్స్డ్ విత్ అమోనియా హైడ్రోజన్ పార్టికల్స్ మిక్స్ అయ్యి అబ్జార్బర్లోకి వెళ్తుంది. అబ్జార్బర్లో మళ్ళీ హైడ్రోజన్ పార్టికల్ పైకి వెళ్ళింది. పైకి హైడ్రోజన్ అంటే చాలా ఎక్కువ ప్రెజర్ ఉండదు. ఆ పుష్ దట్ ఈస్ ఆ ప్రెజర్ ద్వారా ఈ అమోనియాను వాటర్ పార్టికల్స్ రెండింటిని పుష్ చేసి సో జనరేటర్కి ఎంటర్ అవుతుంది అన్నమాట. అంటే పంపు ఫంక్షన్ అవసరం లేదు. ఇంకోటి అబ్జర్వ్ చేయండి, హీట్ ఎక్స్చేంజర్ ఉంది కదా, ఈ హీట్ ఎక్స్చేంజర్ వల్ల యూజ్ ఏంటంటే మనకి ఇదేంటిది అమోనియా వేపర్ లో ప్రెజర్ స్ట్రాంగ్ సొల్యూషన్ అంటే మిక్స్డ్ విత్ వాటర్తో అమోనియా ఉంది.
ఈ స్ట్రాంగ్ సొల్యూషన్ దీంట్లోకి ఎంటర్ అయినప్పుడు సో ఇది కొంత బిఫోర్ హీటింగ్ ప్రాసెస్ కదా, ఈ స్ట్రాంగ్ సొల్యూషన్ని హీట్ చేస్తాం కదా, ఆ హీటింగ్ ఈ వీక్ సొల్యూషన్ ద్వారా వచ్చే హీటింగ్ ఇది దీంట్లో చాలా టెంపరేచర్ ఎక్కువ ఉంది పైన దాంట్లో, ఆ టెంపరేచర్ ఈ స్ట్రాంగ్ సొల్యూషన్ రిసీవ్ చేసుకునే దాంట్లో ఆల్రెడీ మనం ఏం చేస్తాము, స్ట్రాంగ్ సొల్యూషన్ని హీట్ చేస్తాం అన్నమాట. హీట్ చేసే ముందు మనకి వీక్ సొల్యూషన్ నుంచి వచ్చిన హీట్ని రిసీవ్ చేసుకుంటూ ఆటోమేటిక్ హీటింగ్ ప్రాసెస్ అనేది తగ్గడానికి హీట్ ఎక్స్చేంజర్ ఉపయోగపడుతుంది అన్నమాట. అర్థమైందా? సో దీని ద్వారా వెళ్ళేటప్పుడే ఈ వీక్ సొల్యూషన్ నుంచి వచ్చిన టెంపరేచర్ రిసీవ్ చేసేసుకుని సో త్రూ వెళ్ళదు అన్నమాట. ఓకేనా? అంటే జస్ట్ ఫ్లో ఈ వీక్ సొల్యూషన్ ఫ్లో అవుతూ ఉంటుంది అంతే. ఈ వీక్ సొల్యూషన్ ఫ్లో అయ్యేటప్పుడు దీంట్లో ఉన్న టెంపరేచర్ ఈ స్ట్రాంగ్ సొల్యూషన్ రిసీవ్ చేసుకుని వెళ్ళింది. సో ఇది ప్రాసెస్ ఫర్ ఎలక్ట్రోలక్స్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్. సో ఏం లేదు, ఒకటి పంపుని రిప్లేస్ చేయడానికి హైడ్రోజన్ పార్టికల్స్ని యూజ్ చేస్తాం అన్నమాట. హైడ్రోజన్ సో ఆటోమేటిక్ హైడ్రోజన్ని పుష్ చేయడం వల్ల ఏమంటే NH3+H2O పుష్ అయ్యి సో దీంతో జనరేటర్లోకి ఎంటర్ అవుతుంది. అంటే దీనికి గ్రావిటేషన్ ఫోర్స్ కావాలి కదా, దీనికి పంప్ చేయడానికి కొంత ఫోర్స్ కావాలి కదా, ఇది వాటర్. ఓకేనా? వాటర్ ప్లస్ NH3+H2Oని పుష్ చేయడానికి పంప్ కావాలి, కానీ దట్ ఈస్ సెండ్ చేయడానికి పంప్ కావాలి. ఆ పంపే ఈ హైడ్రోజన్ పార్టికల్స్ చేస్తాయి అన్నమాట. సార్ ఏంటి సార్ దీనివల్ల ఏంటంటే నాయిస్ తగ్గిపోతుంది, పూర్తిగా నాయిస్ తగ్గిపోయి సో చాలా సైలెంట్గా రిఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్ని ప్రొడ్యూస్ చేస్తాం. అదే మేజర్ అడ్వాంటేజెస్ ఫర్ దిస్ ఎలక్ట్రోలక్స్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్. చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. నేను వర్టెక్స్ గురించి చెప్తాను, అలాగే థర్మో ఎలక్ట్రిక్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ గురించి చెప్తాను. సో నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.